హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, టాలీ ప్రైమ్ 5.0 అయితే రాబోతుందన్నమాట. సో 5.0 లేదంటే 5.0. సో ఈ 5.0 ఏదైతే ఉందో, సో మేజర్గా దీంట్లో జిఎస్టీకి సంబంధించినటువంటి మేజర్ అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఓకేనా. సో ఇప్పటి నుంచి టాలీ ప్రైమ్లో ఈ 5.0 అవైలబుల్లో రాగానే, ఓకేనా, సో అవైలబుల్లో రాగానే ప్రతి ఒక్కరు కూడా జిఎస్టీ ఫైలింగ్ ఏదైతే ఉందో త్రూ టాలీ నుంచే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. డౌన్లోడ్స్ కావచ్చు, ఫైలింగ్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఇదంతా కూడా డైరెక్ట్ టాలీ ప్రైమ్ నుంచి అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఈ 5.0కు సంబంధించి బీటా వర్షన్ ఆల్రెడీ రావడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. చాలామంది క్లయింట్స్ అయితే సాటిస్ఫై అయితే అయ్యారనమాట. ఓకేనా. సో అది అఫీషియల్గా సెప్టెంబర్ మంత్లో అయితే రిలీజ్ కాబోతుంది టాలీ ప్రైమ్ 5.0 అనేది. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి అప్కమింగ్ అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి మనం అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా. సో మనకు టాలీ ప్రైమ్ 5.0కు సంబంధించి జిఎస్టీ డేటా అయితే ఉందో అదంతా కూడా టాలీ ప్రైమ్ నుంచి, టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ నుంచే డౌన్లోడ్ అయితే చేసుకునే అవకాశం అయితే రాబోతుంది. ఓకేనా. సో డైరెక్ట్గా మనకు ఏదైతే జిఎస్టీఆర్ 1 కావచ్చు, 2A 2B ఇదంతా ఏవైతే ఉన్నాయో 3B ఇదంతా కూడా మనం డైరెక్ట్గా టాలీ ప్రైమ్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఒక అప్డేట్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఓకే. అలానే గైస్ చూసుకున్నట్లయితే మనం జిఎస్టీ డేటా అయితే టాలీ ప్రైమ్లో ఉందో, జిఎస్టీకి సంబంధించిన డేటా అయితే ఉందో, సో ఆ డేటాని డైరెక్ట్గా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఫైలింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఫైలింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలానే అక్కడికి వెళ్ళి అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఓకేనా. డైరెక్ట్గా టాలీ ప్రైమ్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు, ఫైలింగ్ కూడా చేసుకోవచ్చు ఈ యొక్క 5.0 అప్డేట్లో. ఓకే. అలానే మీరు చూసుకున్నట్లయితే జిఎస్టీ ఫైలింగ్ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో మనం లాస్ట్ రిటర్న్ కావచ్చు, ఈ ఇయర్లో ఉన్నట్టు రిటర్న్స్ కావచ్చు, లాస్ట్ ఇయర్ కావచ్చు, మనం మన యొక్క జిఎస్టీ నెంబర్ తీసుకున్నప్పటి నుంచి ఫైలింగ్ హిస్టరీ మొత్తం కూడా టాలీ ప్రైమ్ నుంచి మనం అయితే తెలుసుకోవచ్చు. ఓకే. సో అలానే జిఎస్టీ నెంబర్ ద్వారా, ఓకే, జిఎస్టీ నెంబర్ ద్వారా మనమైతే టాలీ ప్రైమ్లో లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే జిఎస్టీ నెంబర్ ఇవ్వగానే ఆ జిఎస్టీ నెంబర్కి సంబంధించినటువంటి ట్రేడ్ నేమ్, ప్రొపరేటర్ నేమ్, ఆ డీటెయిల్స్ ఏవైతే అడ్రస్ ఉంటాయో అదంతా కూడా ఆటోమేటిక్గా ఫిచ్ అయితే అయిపోతుంది. సో దట్ మనమైతే ఈజీగా టాలీ ప్రైమ్లో లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా. సో ఏదైతే అప్డేట్ ఉందో ఇది మనకు నెక్స్ట్ మంత్లో అయితే రాబోతుంది. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1st వీక్లో అయితే రిలీజ్ చేస్తారు అఫీషియల్గా. సో దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకేనా. అలానే ఏదైతే జిఎస్టీ నెంబర్స్ ఉన్నాయో ఆ జిఎస్టీ నెంబర్కి సంబంధించి యాక్టివ్లో ఉందా, లేదంటే జిఎస్టీ నెంబర్ క్యాన్సిల్ అయిందా అనేది కూడా మనమైతే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఈ యొక్క 5.0లో కావచ్చు, 5.0లో కావచ్చు. ఓకేనా. సో గైస్, ఇది టాలీ ప్రైమ్ 5.0కి సంబంధించినటువంటి అప్కమింగ్ అప్డేట్స్ అయితే. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే మీకు కనుక టాలీ ప్రైమ్ లైసెన్స్ కావాలన్నా, ఓకేనా, సపోర్ట్ కావాలన్నా, ట్రైనింగ్ కావాలన్నా, సో మీరైతే నాకు మెసేజ్ అయితే చేయండి వాట్సాప్లో. సో స్క్రీన్కి ముందైతే మీకు రావడం అయితే జరుగుతుంది నా యొక్క వాట్సాప్ నెంబర్. ఓకేనా. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.